కాకినాడలోని జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ మహిళా రోగికి ఈ సర్జరీ జరిగింది. అయితే సర్జరీ సమయంలో రోగి తన చేతులతో ట్యాప్ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగా వైద్యులు ఆమె తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు. క్లిష్టమైన చికిత్సను రోగి మెలకులో ఉండగానే చికిత్స చేయాల్సి ఉంటుంది. దీంతో జీజీహెచ్ వైద్య బృందం రోగి సినిమాలో నిమగ్నమై ఉండగా చికిత్స పూర్తి చేశారు. కాకినాడ జనరల్ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో ఓ 55 ఏళ్ల మహిళ ఫ్రాంటల్ గ్లయోమా అనే మెదడులోని కణితితో జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఆవిడకి క్లిష్టమైన ఆపరేషన్ కూడా అతి తక్కువ మత్తుతో ఎవెక్రేనియాటమీ చేసి కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక మైలురాయిని నెలకొల్పారు న్యూరో సర్జరీ వైద్యులు. సో దీని ఉద్దేశం ఏంటి అంటే ఆ గడ్డ ఆ పేషెంట్కి కాలు చెయ్యి పక్షవాతాన్ని క్రియేట్ చేసింది. సో ఈ పక్షవాతం క్రియేట్ చేసిన గడ్డ చాలా కీలకమైన స్పాట్లో ఉంది బ్రెయిన్లో. సో ఇది తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా నరాలు ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ తరహా పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారనమాట. దీనివలన మనకి ఉపయోగం ఏంటి అంటే కంటిన్యూస్గా పేషెంట్తో మత్తు డాక్టర్ కానీ లేకపోతే సర్జరీ చేసే వైద్యులు కానీ మాట్లాడుతూ ఉంటారు. సో చేయొద్దు అంటే పేషెంట్ పైకి ఎత్తగలుగుతుంది. సో దట్ వాళ్ళకి ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ అంటే కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాము అని చెప్పేసి. ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మత్తు నుంచి కూడా పూర్తి మత్తు ఇవ్వలేదు కాబట్టి వెంటనే రికవర్ అయ్యి పేషెంట్ ఆపరేషన్ అయిన వెంటనే కూడా ఆహారం తీసుకొని కోలుకోవడానికి కూడా చాలా త్వరగా కోలుకున్నారు. సో ఈ టైప్ ఆఫ్ చికిత్స గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అంటే కార్పొరేట్ తరహాలో జరిగింది. సో ప్రజలందరికీ మేము మనవి చేసేది ఏంటి అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖర్చు లేకుండా అతి క్లిష్టమైన ఆపరేషన్లు కూడా చాలా సులువుగా చేయగలిగిన శస్త్రచికిత్సా నిపుణులు మత్తు వైద్యులు అందరూ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సేవలను ఉపయోగించుకోవాలి.